నాయనా వాళ్ళు వస్తుండారు నాయనా. బైరెడ్డి మొదటి తూరి మన ఇంటికి వస్తాండారు. మన మర్యాదలు వాళ్ళు జీవితాంతం గుర్తుంచుకోవాలా. మొత్తం సీమంతా ఇలాగే ఉంటుందా నటరాజన్? నీళ్ల సదుపాయం లేదు కదా సార్. మా రాజస్థాన్లోనూ ఎడారుంది, దాన్ని మించిపోయింది ఇది. అంత తీసి పారేయకండి సార్. బాక్సైట్ మైన్స్ కోసం కాకపోతే అసలు మీరు ఎక్కడ అడుగు పెట్టేవారా? ఆ రామినీటిని కూడా లొంగ తీసుకుంటే కోట్ల రూపాయలు మీవే. అందరి సంగతి తెలియదు కానీ వాళ్ళు మాత్రం అలా కాదంట సార్. వీళ్ళు ఏమైనా పైనుంచి దిగబడ్డారా? అది కాదు సార్, వచ్చేటప్పుడు లోకల్ ఎస్పీ గారు కూడా వార్న్ చేశారు. రామినీడి మీద అతని కొడుకుల మీద 100కు పైగా మర్డర్ కేసులున్నాయట, ఒక్కటి ప్రూవ్ కాలేదు. ప్రయాణం బాగా జరిగిండదా? జరిగింది. మా పెద్దోడు మళ్ళసూరి నమస్తే. నమస్తే. చిన్నోడు బైరెడ్డి. నీళ్ళెవరా కాళ్ళు కడుక్కోవడానికి? రండి. ఏమయ్యా ఏదేదో చెప్పి భయపెట్టేశావు. నువ్వు చెప్పినంత ఏం కనపట్లేదేటి? రేయ్ గొడుగు సరిగ్గా పట్టుకోరా. మేమంతా మీకోసం చాలా ఎదురు చూస్తున్నాం అప్ప. వీళ్ళు కూడా మీకోసం. ఆగండి. రేయ్ పేడది ఎండ్రా. పల్లెటూరు కదా. పైన పటారం లోన లోటారం అన్నమాట. ఏందప్పా? ఏం లేదండి, మీ గురించి ఏవేవో చెప్పి భయపెట్టేశారు. మీరు పొడి చేస్తారని చంపేస్తారని. తీరా చూస్తే రాయి కాదు స్పాంజే. గొడ్లను ఇంట్లో పెట్టారేంటి? కూర్చోండి, అది మా సాంప్రదాయం అప్ప. ఆశ్చర్యంగా ఉందే. సీమ సంస్కృతిలో ఆలమందులు కూడా కుటుంబ సభ్యులేనప్ప. వాటిని కూడా మాతో పాటే సమానంగా చూసుకుంటున్నాం. అవునవును, అస్సలు తేడా లేదు. కాకపోతే మీరు బట్టలు వేసుకుంటారు, అవి వేసుకో. ఈ ఇల్లు ఇల్లాళ్ళు ఇవన్నీ తర్వాత ముందు వచ్చిన పని మాట్లాడదామా? ఒక్కసారి డాక్యుమెంట్స్ అవి చూస్తే మిగతా విషయాలు వాటి గురించి మనం అవన్నీ எனக்கு అర్థం కానివి, అవసరం లేనివి. చూడండి, నేను పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్కి బ్రోకరేజ్ చేశాను. మా ఏరియాలో అయితే రౌడీ మామూలు 10% వరకు ఇస్తాం. సీమలో దీనికి ప్రత్యేకమైన పేరుంది కదా, ఫ్యాక్షనిజం అని. అందుకోసం ఇంకో 5% వేసుకోండి. ఏం కన్షాంజీ? బిజినెస్ వ్యవహారాలు తర్వాత ముందు భోంచేద్దామా? నువ్వు కూర్చోవచ్చుగా. పర్లేదులేండి. ఏంటి నాన్న ముందు కూర్చోవా? 6 అడుగులు పొడిగేది కదా, భలే కంట్రోల్లో పెట్టావే. ఏమో చికెనందుకో డీల్ అయిపోయిందిరా. ఇలాంటి వాళ్ళని ఎంతమంది చూడలేదు. ఓకే, ఆకు వక్క వేసుకుంటారా? 15% is a little too much. Maybe ఏం బైరెడ్డి 8, 9 చేసుకోవా? సంబంధాలు ఏమైనా చూస్తున్నారా నీకు, లేకపోతే మీ కుటుంబంలో మేనర్కి ఏమైనా ఉందా? Natarajan, I think the deal is finalized, so you can prepare for
మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్నప్పుడే చంపిండాల్సిందప్ప. కానీ ఇల్లంటే మాకు కన్న తల్లితో సమానం. ఈ ఇంట్లో రక్తం చెందకూడదనే ఆచారం ఉంది, అందుకే వదిలేశా. బైరెడ్డి, ఈడ మాట్లాడుకుంటున్నాం కదా, అవతలకు తీసుకో. పదండి. హైదరాబాద్ పోయే వరకు దారిలో భోజనాలు అవి బాగోవని క్యారియర్ పెట్టిస్తాను. ఏంలే బాలరెడ్డి, చేపల పులుసు దండిగా పెట్టినావా? పెట్టినానయ్యా. ఇందాక మీరు చాలా ఇష్టంగా తింటాం గమనించానప్ప. బయలుదేరండి. కమిషన్ ఎంత ఇస్తాడారనే దాని మీద నాకు పట్టింపు లేదు ఘనశ్యామ్జీ. మా ఊరి పిల్లోళ్ళకి 4 ఉద్యోగాలు వస్తాయని మీతో డీలింగ్ ఒప్పుకుంటున్నాను. దాంట్లో తేడా రానికండి. నమస్తే. పిల్లలు, ఇంతవరకు ఆడిండే చాలు. ఆయన బయలుదేరాలమ్మా. పర్వాలేదండి, ఇంకో 2-3-4 ఆటలాడుకుని వెళ్ళొచ్చండి. నీ తోపుతానా కర్ణం వచ్చిండడపా. మనం గమ్మనాటికి పోతే నీ పని చూసుకోవచ్చు. పోదామప్ప. ఏమైనదప్పా? నా బ్యాగ్ తెచ్చుకుంటా. ఈయనే ఉంది కదా. ఉందండి. అవును, మీ బొమ్మల పుస్తకం మీకు ఇచ్చాను కదండి. ఇందాకే ఇచ్చేసారు కదండి. ఇచ్చేసానండి. అవును. వస్తానండి. బాయ్. వెళ్ళొస్తానమ్మా. నువ్వు బాగా ఆడుకోయే, నువ్వు బాగా చదువుకో అమ్మా. డాక్టర్ గారు వెళ్ళొస్తానండి. బాయ్, టేక్ కేర్. ఓకే. వాళ్ళకు కూడా చెప్పేసి వస్తానండి. సరే, వస్తానండి. మంచిదయ్యా. వెళ్ళొస్తానండి. అసలు ఈ ఇల్లు వదిలి ఎల్లబుద్ధి కావట్లేదంటే నమ్మండి. ఎంత మంచి భోజనం పెట్టారండి. అసలు ఆ గోంగూర పచ్చడిగా టేస్ట్ ఎలా వచ్చిందండి? టైం అయిపోతున్నదప్ప. వస్తానండి. అటాడికి పోతాండవు బాబు. బాలరెడ్డి కూడా చెప్పేసి వస్తానండి. బాలరెడ్డి బయటే ఉండాడే. ఉన్నాడండి. వస్తానండి. వెళ్ళొస్తానండి. నా పర్సు మళ్ళీ ఏమైనదప్ప? నా పర్సు ఇందాక ఆటలో ఎక్కడో పడిపోయినట్టుందండి. వెతకండ్రా రే. ఉందండి, ఇక్కడే ఉందండి. దొరికిందండి. బాయ్. ఎన్ని తోర్లు చెప్తావురా? పర్వాలేదండి. వస్తానమ్మా. వెళ్ళొస్తానే. వస్తాను సార్. వస్తానండి. బాయ్. మళ్ళీ ఆడికి గోమాతలకు కూడా చెప్పొస్తాను. వెళ్ళొస్తానే. వస్తాను. ఏంటో వచ్చి గంటైనా కాలేదు, ఈ ఇంటితో విడదీయలేని అనుబంధం ఏర్పడిపోయిందండి. ఆ ఆవులు, ఆ ఉయ్యాల, ఈ స్తంభం ఎంత బాగున్నాయో. ఇది ఇల్లు కాదండి, మీ అందరి ఆదరణ, ఆప్యాయత అన్ని కలగలిపిన స్వర్గం. అదెంత పనప్ప? స్వర్గంలోకి మళ్ళీ రావచ్చు. పద. రజనీ, పిల్లల్ని పైకి తీసుకుపో.
దేవుడికి దండం పెట్టుకుని వస్తానండి. దూరం జరగండి, మీరు రిలాక్స్ అవ్వండి. రే బండి తీరా, హాస్పిటల్కి తొలగిపోదాం. ఇక్కడ నొప్పి. రేయ్ త్వరగా చెక్క తీసుకురండి. ఇక్కడేనా? అమ్మో అయ్యో అమ్మ, చెక్క కొంచెం జరగండి. అమ్మోయ్ నా వల్ల కాదు బాబోయ్, నా నడుము విరిగిపోయింది. లోపలికి తీసుకెళ్ళాలండి. అదే తొందరగా తీసుకెళ్ళండి బాబోయ్, నా నడుము విరిగిపోయింది బాబోయ్. ఇది ఇల్లు కాదండి, మీ అందరి ఆదరణ ఆప్యాయత అన్నీ కలగలిపిన స్వర్గం. కానిస్టేబుల్ సైకిల్కి ఆర్సీ బుక్ లేదని నా దగ్గర లంచం తీసుకున్నాడు సార్. ఇంత అమాయకంగా ఉంటే ఈ లోకంలో ఎట్లా బతుకుతావబ్బా నువ్వు? నిలబడిపోయినావేందయ్యా? మీరు మా పెదబావ మల్లసూరి. ఈయన నాకు తెలియపోవడం ఏంటండి? ఈ ఊర్లో నాకు మొదట పరిచయమైన వ్యక్తి ఈయనే. అవునా? మరి చెప్పలేదేమ్రా? నాయనా ఓ తూరిటి వస్తావా? ఏమ్రా అర్జెంట్ నాయనా. ముందు భోంచేసుకుని చేసుకుని పోదాంరా. బయరటే నువ్వు కూడా. మా మళ్ళసూరికి ఏదైనా అర్జెంటే, నువ్వు కానీ అప్ప. ఏంటోనండి, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని చాలా విచిత్రంగా కలుపుతున్నానండి. ఇది కూడా కోఇన్సిడెన్సా? ఏందిరా నీ ఆతృత? నట్టింటి అతిథి ఉండాడని కూడా అతిథి కాదు నాయనా, చిన్నాయన్ని నరికి చంపిన రాఘవరావు కొడుకు. ఇంకా చూస్తావేంది నాయనా? నా కొడుకుని నరికేయాలా? వద్దు బైరెడ్డి. ఏం మాట్లాడుతుండవు నాయనా? మీకున్న ఆవేశానికి పదింతలు నాకు వస్తుందిరా. వాణ్ణి ఈ క్షణమే అడ్డంగా నరికేయాలని చెయ్యి గుంజుతాంది. కానీ ఈ ఇంట నెత్తురు చిందించను. నా చేత్తో అన్నం వడ్డించిన అతిథిని నా ఇంట చంపను. అతిథైనంత మాత్రాన పగోని ఇడిచి పెడదామా? ఇడిసి పెట్టను. ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తల మొండెం వేరవ్వాలా. 25 సంవత్సరాలుగా ఎదురు చూస్తాం. ఇంకొక గడి ఆగలేమా? బైరెడ్డి నాయనా, మంది మొత్తానికి విషయం చెప్పు. అట్టాగే నాయనా. దీని లోపలున్నంత వరకే వాడికి బతుకు. దాటాడు పీక నరికేయాలా? పెద్ద ఆయన సడన్ గా భోజనం మధ్యలోనే తీసుకెళ్లిపోయారు. అంత అర్జెంట్ పని ఏంటండి? కొంచెం పెరిగేసుకోపా. అమ్మోయ్, నా వల్ల కాదండి. ఇప్పటికే పొట్టపాయలు చచ్చిపోయేలా ఉన్నాను. అవును,
బైరెడ్డి గారు పనిలో ఉన్నాడు. అమ్మా దీపాలు గంగలో వదిలిపెట్టండి. బావా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. రామో సారీ బావా. నిమిషం క్రితం వరకు నేనే లెక్కి అనుకున్నాను. రాము నీ కరెక్ట్ మ్యాచ్. థ్యాంక్ యూ బావా. రాము డేంజర్లో ఉన్నాడు బావా. నాన్నకి అన్నయ్యకి విషయం తెలిసిపోయింది. వాళ్ళతో ఏం చేస్తారోనని భయంగా ఉంది. నేను మావైతే మాట్లాడతాను. ముందు నువ్వు వెళ్ళి రాముని కలు. వెళ్ళమా నాన్న, వెళ్ళు. మంది చూస్తుండా నా కొడుకుని అడ్డంగా నేనే నరకతా. వాడితోనే ఉన్నారా? పోండి పోండి పోండ్రా.